రోజు ఎల్ఐసిలో ఏ ఏ చిల్డ్రన్ ప్లాన్స్ ఉన్నాయి, మన చిన్నపిల్లలకి పాలసీలు అమ్మాలంటే ఏ ఏ పాలసీలు మనం అమ్మొచ్చు అనేదాన్ని మనం ఈ రోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరైనా చూడండి, ఈ మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మ్యారీడ్ కానివ్వండి, లేకపోతే చదువుకునే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, మీరు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎల్ఐసి పాలసీ గురించి మీరు క్యాన్వాస్ చేయడం మీరు ప్రారంభించినట్లయితే మనకి మొదటిగా మనకు వచ్చే సలహా ఏంటంటే, పిల్లలకి ఏమన్నా పాలసీలు ఉంటే చూడండి అనే సలహా అనేది మనకి రావడం జరుగుతుంది. సో పిల్లల పాలసీలు అనేది మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది అనమాట. అంటే భవిష్యత్తులో ఏంటంటే ఇది ఎక్కువగా జరుగుతుంది. అంటే మనకి చిల్డ్రన్స్ మార్కెట్ ఎక్కువగా ఉంది. చిల్డ్రన్స్ పాలసీలు మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం మీరు పాలసీలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నమాట. సో ప్రస్తుతం ఒక సెంటిమెంట్ గాను, లేకపోతే లవ్ అండ్ ఎఫెక్షన్ తో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ కి భరోసా ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ చదువులకి భరోసా ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ చదువులకు భరోసా, వాళ్ళ మ్యారేజ్లకు భరోసా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. రేపు పెద్ద అయితే మా అమ్మాయిని లేదా మా అబ్బాయిని మంచిగా చదివించాలి, వాళ్ళని సెటిల్ గా చేయాలి, అదేవిధంగా మంచి మ్యారేజ్ చేయాలి. కాబట్టి వీటన్నిటికీ తగినంత ఆర్థిక ప్రణాళిక అనేది వాళ్ళందరూ చేసుకోవడం జరుగుతుంది. దానికోసం పోస్ట్ ఆఫీసులో మరి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు, అదేవిధంగా బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అదేవిధంగా ఎల్ఐసిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో డిఫరెంట్ సోర్సుల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ మార్కెట్ ని మనం ట్యాప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నారు అంటే తప్పనిసరిగా చిన్నపిల్లలకి మన పాలసీ కన్వర్ట్ చేయాలి. కానీ చిన్నపిల్లలకు పాలసీ ఇప్పుడు కన్వర్ట్ చేయాలి, మరి తల్లిదండ్రులకు చేయకుండా చిన్నపిల్లలకు పాలసీలు చేయకుండా పెద్దవాళ్ళకి పాలసీ చేయడం కరెక్టేనా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఓకేనా? సో మీరు ఫ్యామిలీలో మీరు కానీ గమనించినట్లయితే ఒక్క నిమిషం అమ్మా. బ్రెడ్ విన్నర్ అంటే ఆదాయం సంపాదించే వ్యక్తి. మరి సో బ్రెడ్ విన్నర్ ఎవరైతే కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఉంటారో ఆయనకి భార్య, 2 పిల్లలు ఉంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు బ్రెడ్ విన్నర్ కి మన పాలసీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను లేకపోతే ఫ్యామిలీ అనేది ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఫస్ట్ కుటుంబ పెద్దకి పాలసీ చేయించాలి. కుటుంబ పెద్దగా తగినంత పాలసీ చేసిన తర్వాత మాత్రమే పిల్లలకి పాలసీ చేయించాలి. కానీ ఈ విషయం తెలియకుండా చాలా మంది ఏం చేస్తారంటే, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీ కన్వర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకొద్దు పాలసీ, నా పిల్లవాడికి చేయండి, లేకపోతే నా భార్యకి చేయండి అంటారు. అది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, ఎవరైతే ఆ కుటుంబంలో మరి డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటారంటే, ఎవరి మీద అయితే ఆ కుటుంబం ప్రాథమికంగా ఆధారపడి ఉంటుందో మొదట వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలి. మొదట వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసిన తర్వాత మాత్రమే పెద్దవాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో ప్రైమరీ పర్సన్ అంటే కుటుంబ పెద్దకి ఇన్సూరెన్స్ చేయాలి, వీలైతే ఆ కుటుంబ పెద్ద భార్యకి ఇన్సూరెన్స్ చేయాలి, ఆ తదుపరి మాత్రమే చిన్నపిల్లలకి మనం ఇన్సూరెన్స్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో అది కరెక్ట్ వే అనమాట. అట్లా కాకుండా చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ చేయడం వల్ల బాగానే ఉంటుంది, బట్ మనకి తగినంత బెనిఫిట్ అనేది ఉండదు అనమాట. ఎట్లా అంటే పెద్దవాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడం వల్ల అకాల మరణం జరిగితే వెంటనే మనకి సమ్మేషుడ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ వేరే చిల్డ్రన్ ప్లాన్స్ లో ఏంటంటే మరి కుటుంబ పెద్ద అకాల మరణం చేసినప్పుడు మరి లంసం అమౌంట్ అనేది రాదు. ప్రీమియమ్స్ అయితే మాఫీ చేస్తాం, కానీ ఆ నెక్స్ట్ కొంతకాలం ఫ్యామిలీ గడవడానికి అమౌంట్ అనేది రాదు. ఆ పిల్లల కోసం ఏ పర్పస్ కోసమే తీసుకున్నారో పాలసీ, ఆ పర్పస్ అయితే నెరవేరుతుంది, కానీ ఆ పర్పస్ నెరవేరేంత వరకు మరి కుటుంబం గడవాలి అంటే మాత్రం ఫ్యామిలీకి మరి డబ్బు అనేది రాదు. అలా డబ్బు రావాలంటే తప్పనిసరిగా ఆ కుటుంబ పెద్ద పాలసీ తీసుకోవాలి, అదేవిధంగా పిల్లవాడు కూడా పాలసీ తీసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబ పెద్దకి ఏదన్నా అన్వాంటెడ్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు అతను ఓన్ పాలసీ కింద అమౌంట్ వస్తుంది, ప్లస్ ఇక్కడ పిల్లవాడి పాలసీలో తదుపరి కట్టాల్సిన కిస్తీలను మాఫీ చేయబడతాయి. పిల్లవాడి భవిష్యత్తు కూడా మరి ఎల్ఐసి చూసుకుంటుంది తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చి ఆ విధంగా. సో ఎట్లా అనమాట చిల్డ్రన్ ప్లాన్స్ ని మనం ఆ విధంగా చేయాలి. ఈ రోజు మనం 3 చిల్డ్రన్ ప్లాన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మొదటిది జీవన్ తరుణ్. మరి జీవన్ తరుణ్ ని టేబుల్ నెంబర్ 734 తో సూచిస్తాము, 734. అదేవిధంగా చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ అది 732. అదేవిధంగా 774. మరి ఈ 3 పాలసీలు అనేది ప్రత్యేకమైన పాలసీలు, యూనిక్ పాలసీలు. ఈ పాలసీలు ఏ పాలసీలు బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి,
ఏ పాలసీని అమ్మితే కస్టమర్కి లబ్ధి చేకూరుతుంది, ఎలా అమ్మాలి అనేది మనం ఇప్పుడు 1 by 1 స్లైడ్స్ లో మనం చూద్దాము. ఫస్ట్ మనం చూడాల్సిన పాలసీ ఏంటంటే ఆ జీవన్ తరుణ్ పాలసీ గురించి మనం చూద్దాం. సో జీవన్ తరుణ్ పాలసీ, ఈ జీవన్ తరుణ్ పాలసీ అనేది ఇది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది వరల్డ్ బ్రోచర్. ఇది ఇప్పుడు కొత్తగా మారిన బ్రోచర్ ప్రకారం ఏంటంటే దీని సీరియల్ నంబర్, జీవన్ తరుణ్ యొక్క సీరియల్ నంబర్ 734 గా వస్తుంది. ఈ పాలసీ వ్యవధి 90 రోజులు కాదు, 30 రోజుల నుంచి 12 సంవత్సరాలు. అంటే పుట్టిన పిల్లవాడు అంటే 30 రోజులు నిన్న పిల్లవాడి దగ్గర నుంచి 12 సంవత్సరాలు పిల్లవాడి వరకు ఎవరికైనా ఈ పాలసీ ఇవ్వచ్చు. ఈ పాలసీలో కాల వ్యవధి ఎలా ఉంటుందంటే 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు. అంటే ఈ జీవన్ తరుణ్ పాలసీలో పిల్లవాడు అమౌంట్ తీసుకోవాలి అంటే పిల్లవాడి యొక్క ఆ వయసు 20 సంవత్సరాలు నిండున్నప్పుడు మాత్రమే మెచ్యూరిటీ అనేది తీసుకోవడానికి ఉంటుంది. ఏ వయసులోనే జాయిన్ గానే ఉండదు. 2 సంవత్సరాలు పిల్లవాడు జాయిన్ అయినా, 3 సంవత్సరాలు పిల్లవాడు జాయిన్ అయినా, 5 సంవత్సరాలు పిల్లవాడు జాయిన్ అయినా, 10 సంవత్సరాలు పిల్లవాడు జాయిన్ అయినా సరే మెచ్యూరిటీ అమౌంట్ అనేది పిల్లవాడికి 25వ సంవత్సరం మాత్రమే ఇస్తారు. పిల్లవాడికి 25వ సంవత్సరం. సో ఇక్కడ మీరు సమ్మేష్యూడ్, మినిమం సమ్మేష్యూడ్ ఎంత అంటే 2 lakhs. మినిమం సమ్మేష్యూడ్ 2 lakhs ఉంటుంది. సో ఈ పాలసీ ఏంటంటే 30 రోజులు పిల్లవాడి దగ్గర నుంచి 12 సంవత్సరాలు పిల్లవాడి వరకు ఇస్తారు. టర్మ్ 13 నుంచి 25 పెట్టుకోవచ్చు. అంటే ఈ పాలసీలో పాలసీ మెచ్యూరిటీ పిల్లవాడు 25వ సంవత్సరం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మినిమం సమ్మేష్యూడ్ 2 lakhs ఉంటుంది, అంతకంటే తక్కువ ఉండదు అనమాట. సో ఈ పాలసీని కూడా మనం ప్రీమియం చెల్లించే పద్ధతి ఇయర్లీ పే చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ పే చేయొచ్చు, క్వార్టర్లీ పే చేయొచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ రిస్క్ కవరేజ్ పిల్లలకి ఏంటంటే ఇన్సూరెన్స్, పెద్దవాళ్ళకి 18 సంవత్సరాలు నిండా పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం జనరల్ గా మేజర్ పాలసీ చేసినప్పుడు పాలసీ నంబర్ వచ్చిన దగ్గర నుంచే వాడికి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ పిల్లలకి ఆ విధంగా ఉండదు. పిల్లలకి ఎలా ఉంటుందంటే 8 సంవత్సరాల లోపు, 8 సంవత్సరాలు తర్వాత పిల్లలు ఉంటుంది అనమాట. 8 సంవత్సరాల లోపు పిల్లలకి కానీ మీరు ఎల్ఐసి పాలసీ చేస్తే వాడికి ఇన్సూరెన్స్ అనేది పాలసీ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 3 సంవత్సరాల పిల్లవాడికి జీవన్ తరుణ్ పాలసీ చేసాము, 4వ సంవత్సరంలో పిల్లవాడికి ఏదైనా రిస్క్ అయింది, అప్పుడు 4వ సంవత్సరంలో పిల్లవాడికి ఏదైనా రిస్క్ అయినప్పుడు రిస్క్ అమౌంట్ మొత్తం ఎవరు కట్టిన డబ్బులే ఇస్తారు. ఎందుకంటే కండిషన్ ఏంటంటే 2 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది కాబట్టి. అదే 8 సంవత్సరాల పిల్లవాడు కి పాలసీ చేసాం అనుకోండి, 9వ సంవత్సరంలో ఏదైనా రిస్క్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తారు. అంటే 8 సంవత్సరాల తర్వాత పిల్లవాడికి వెయిటింగ్ పీరియడ్ అంటూ ఏమి ఉండదు. 8 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే పాలసీ చేసినప్పుడు 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. సో ఇది మీరు గమనించాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మెచ్యూరిటీ అప్పుడు ఏమి ఇస్తారు, మెచ్యూరిటీ అప్పుడు ఈ పాలసీలు మీరు కానీ గమనించినట్లయితే సమ్మేషుడ్ ఇస్తారు, అదేవిధంగా సింపుల్ రివర్షనరీ బోనస్ ఇస్తారు, ఫైనల్ ఎడిషన్ బోనస్ ఇస్తారు. అదేవిధంగా రిస్క్ డెత్ అప్పుడు ఎలా ఇస్తారంటే ఇక్కడ అంటే 8 సంవత్సరాల లోపు, అంటే మీకు చెప్పాను కదా కండిషన్ 24 years, 8 సంవత్సరాల లోపు పిల్లలకి రిస్క్ జరిగితే ఆ కట్టిన ప్రీమియమే రిటర్న్ ఇస్తారు. 8 సంవత్సరాలు దాటిన తర్వాత రిస్క్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సమ్మేష్యూడ్ అంటే 125% జీవనానంద లాగా ఇందులో 25% డెత్ కవరేజ్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. 25% అనేది డెత్ కవరేజ్ ఎక్స్ట్రా ఉంటుంది, ప్లస్ బోనస్ ఇస్తారు, ప్లస్ ఫైనల్ ఎడిషన్ బోనస్ ఇస్తారు. సో ఈ పాలసీలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇందులో పాలసీ మెచ్యూరిటీ అనేది పిల్లవాడు 25వ సంవత్సరం ఉంటుంది కదా, కానీ మీరు ప్రీమియంలు కట్టేది మాత్రం మీ పిల్లవాడు 20 సంవత్సరాల వరకు ప్రీమియమ్స్ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ల బాలుడికి ఒక బాయ్ గన్ గర్ల్ కి పాలసీ తీసుకుంటే ఆ 3 years బాయ్ గన్ గర్ల్ కానీ ఆ 20 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే వాళ్ళకి 20 సంవత్సరాలు నిన్నేంత వరకు మాత్రమే ప్రీమియమ్స్ పే చేస్తారు. అంటే ఎంత 3 సంవత్సరాలు బేబీ 20 సంవత్సరాలు రావాలి అంటే 17 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అదే ఇక్కడ పీపీటీ అవుతుంది, అంటే అదే ఇక్కడ ప్రీమియం టర్మ్ అవుతుంది. మరి 20 నుంచి 25వ సంవత్సరం వరకు మరి ప్రీమియం కట్టం ఉండదన్నమాట, ప్రీమియం హాలిడే. మెచ్యూరిటీ 25వ సంవత్సరం తీసుకోవచ్చు. ఇక్కడ మెచ్యూరిటీ తీసుకోవడానికి కూడా మరి 4 ఆప్షన్స్ ఉన్నాయి. నీకు 20 అంటే నువ్వు 20వ సంవత్సరం నువ్వు కిస్తీలు కట్టడం ఆపేసిన తర్వాత నువ్వు ఒకేసారి మెచ్యూరిటీ కావాలంటే 25వ సంవత్సరం తీసుకోవచ్చు. లేదు నాకు మనీ బ్యాక్ కావాలన్నారు అనుకోండి, మనీ బ్యాక్ లో కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 5% చొప్పున తీసుకోవచ్చు, రెండోది 10% చొప్పున తీసుకోవచ్చు, మూడోది 15% చొప్పున తీసుకోవచ్చు. అంటే 20 నుంచి 25వ సంవత్సరం వరకు, అంటే కిస్తీలు కట్టడం ఆపేసిన తర్వాత డబ్బులు ఏదైనా అవసరము, పిల్లల యొక్క చదువుల కోసం ఏదైనా డబ్బులు అవసరం అనుకుంటే 20 నుంచి 25 వరకు, అంటే 20, 21, 22, 23, 24 5% చొప్పున తీసుకోవచ్చు. అప్పుడు 5 25% అయిపోతుంది పన్న పాలసీలో. మిగిలిన 75%
ప్లస్ బోనస్, అదన బోనస్ ఇస్తారు. ఒకవేళ 10% చొప్పున తీసుకోవాలనుకోండి, 20 10%, 21 10%, 22 10%, 23 10%, 24 10%. అక్కడ 5 సంవత్సరాలు 5 10% 50% అయిపోయింది. ఇంకా సమ్మేషన్లో ఇంకా ఇంకొక 50% ఉంది. అప్పుడు దాంతో పాటు బోనస్, అదన బోనస్ కలిపి రిటర్న్ ఇస్తారు. ఇంకోటి 4వ ఆప్షన్ 15% తీసుకోవాలన్నారు అనుకోండి, 20 15, 21 15, 22 15, 23 15, 24 అట్లా 5 సంవత్సరాలు 15% చొప్పున 5 ఏళ్ళు తీసుకోవచ్చు. అంటే 5 15 75% తీసేసుకున్నారు సమ్మేషన్లో. మిగిలిన 25% ప్లస్ బోనస్ ప్లస్ అదన బోనస్ ఇస్తారనమాట. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిదేమో నాకేం వద్దండి, 20 ఏళ్ళు కట్టడం అయిపోయిన తర్వాత ఒకేసారి 25లో తీసుకుంటాను అని చెప్పడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్, నాకు 5% కావాలి అంటే 20 నుంచి 25 వరకు 5% చొప్పున ఇస్తారనమాట, మనీ బ్యాక్ లాగా. మిగిలిన బ్యాలెన్స్ 25లో ఇస్తారు. మూడో ఆప్షన్ 10%, 5 సంవత్సరాలు 10% చొప్పున తీసుకున్నారు అనుకోండి, మిగిలిన 25 సంవత్సరం మిగిలిన 50% బోనస్, అదన బోనస్ ఇస్తారు. నాలుగో ఆప్షన్ 15%, 5 సంవత్సరాలు 15% చొప్పున తీసుకుంటారు సమ్మేషన్ మీద, ఆ 75% అయిపోతుంది. మిగిలిన 25% ప్లస్ బోనస్ అనేది మెచ్యూరిటీ రోజు తీసుకుంటారు అనమాట. ఇది జీవన్ తరుణ్ పాలసీ. సో ఇక్కడ ఈ జీవన్ తరుణ్ పాలసీ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ జీరో ఏజ్ పిల్లవాడు ఒక 20 lakhs పాలసీ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా జీరో ఏజ్ పిల్లవాడు మరి 20 lakhs పాలసీ తీసుకుంటే అతను కట్టేది పిల్లవాడు 20 సంవత్సరాలు మాత్రమే కడతాడు. అంటే ఇక్కడ జీరో ఏజ్ తీసుకున్నా, లేదా 3 years తీసుకున్నా పిల్లవాడిది, 4 ఏళ్ళు పిల్లవాడు తీసుకున్నా, 5 ఏళ్ళు పిల్లవాడు తీసుకున్నా, 6 ఏళ్ళు పిల్లవాడు తీసుకున్నా, 7 సంవత్సరాల పిల్లవాడు తీసుకున్నా, చివరికి 10 సంవత్సరాల పిల్లవాడిని తీసుకున్నా సరే వాళ్ళు ప్రీమియస్ కట్టేది మాత్రం వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే ప్రీమియస్ పే చేస్తారు. అంటే 20వ సంవత్సరం వరకు ప్రీమియస్ పే చేస్తారు. అంటే మెచ్యూరిటీ 25 వరకు ఉంటుంది అనమాట. అంటే ఈ 5 సంవత్సరాలు ప్రీమియం హాలిడే మనం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒక జీవన్ లా పాలసీ లాగా, లేకపోతే జీవన్ లక్ష్య పాలసీ లాగా మనకి కొన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. దీన్ని ప్రీమియం హాలిడే అంటారు. అర్థమైందా? సో జీరో ఏజ్ పిల్లవాడికి పాలసీ ఇస్తే 20 ఏళ్ళ వరకు ప్రీమియం పే చేస్తారు. అంటే ఇక్కడ 20 lakhs పాలసీ ఇచ్చాము. ఆప్షన్ కూడా 4వ ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే 15% మెచ్యూరిటీ బెనిఫిట్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఇయర్లీ ప్రీమియం 94,000 చిల్లర పడుతుంది. ఓకే, మంత్లీ 8,000 చిల్లర పడుతుంది. ఈ 20వ సంవత్సరం అయిపోయిన తర్వాత అతనికి ఆప్షన్ 4 ఎంచుకున్నారు కాబట్టి కొంచెం అమౌంట్ వస్తుంది అనమాట. అదే ఆప్షన్ 0 నాకు ఏం వద్దు అనుకుంటే 20, 21, 22, 23, 24 5 సంవత్సరాలు ఏమి ఇవ్వరు. ఒకేసారి 25వ సంవత్సరం మెచ్యూరిటీ ఇస్తారు. ఎంత ఇస్తారు మెచ్యూరిటీ? ఈ 36,50,000 ప్లస్ ఇది ఒక 13లో 5 3 15, ఇది ఒక 15 లక్షలు ఉంది కదా, మొత్తం దాదాపుగా 41,50,000 వరకు, సారీ 51,50,000 వరకు మెచ్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏం పెట్టుకున్నారు, 4వ ఆప్షన్ పెట్టుకున్నారు 15%. అప్పుడు 20వ సంవత్సరం అప్పుడు 15% అంటే ఈ 20 lakhs 15%. అంటే 20 lakhs 15% అంటే 3 లక్షలు వస్తుంది. 20 అయిపోయిన వెంటనే 3 లక్షలు ఇస్తారు. 21 అయిపోయిన వెంటనే 3 లక్షలు ఇస్తారు. 22 అయిపోయిన వెంటనే 3 లక్షలు ఇస్తారు. 23 అయిపోయిన వెంటనే 3 లక్షలు ఇస్తారు. 24 అయిపోయిన వెంటనే మరి 3 లక్షలు ఇస్తారు. 25 అప్పుడు సో ఎంత అయిపోయింది? ఇక 20 lakhs లో సో 5 3 15 అయిపోయింది. ఇంకొక 5 లక్షలు ఉంది, ప్లస్ బోనస్ ఉంది, ఎఫ్ఏబి ఉంది. అంటే 25% ఆఫ్ సమ్మేషుడ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి మొత్తం కలుపుకుంటే మరి 36,50,000 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చే అమౌంట్ లో నుంచి ఆల్రెడీ తీసుకున్న అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిడక్ట్ చేయరు అనమాట. సో అది మనం గమనించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థం అవుతుందా? ఇక్కడ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఈ క్యాల్కులేషన్. సో 25% అంటే ఒక 5 లక్షలు, బోనస్ ఇక్కడ ఎంత వస్తుంది, ఎఫ్ఏబి ఎంత, మొత్తం కలుపుకుంటే 36,00,000. ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఇంకొక డౌట్ మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ 0 నుంచి మరి ఈ 20 years వరకు కస్టమర్కి ఏదైనా రిస్క్ అయింది అనుకోండి, కస్టమర్కి ఏదైనా రిస్క్ అయినప్పుడు ఈ 0 నుంచి 20 years వరకు కట్టాల్సిన కిస్తీలన్నీ కూడా మాఫీ చేస్తాం. కిస్తీలన్నీ మాఫీ చేసి మళ్ళా ఈ బెనిఫిట్స్ అన్ని యాజ్ యూజువల్ గా ఇస్తూనే వెళ్తారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే
ఇక్కడ ఈ బెనిఫిట్ మనకు రావాలి అంటే తప్పనిసరిగా పిడబ్ల్యూబి అంటే ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనేది తప్పనిసరిగా పెడితేనే ఇక్కడ కిస్తీలు అనేది మాఫీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ బెనిఫిట్ పెట్టకపోతే మరి కస్టమర్ తప్పనిసరిగా అంటే పిల్లవాడు తప్పనిసరిగా కిస్తీలు కట్టుకుంటూ వెళ్ళాలి. కాబట్టి పిల్లలకు పాలసీ చేసినప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ లేకుండా మీరు పాలసీ అనేది చేయొద్దు. ఓకేనా? తప్పనిసరిగా ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది లేకుండా మీరు పాలసీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు చేయొద్దు. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కాన్సెప్ట్ సెల్లింగ్ అంటారు. రోజుకి 200 పొదుపు చేయండి, 150 పొదుపు చేయండి, లేకపోతే 100 రూపాయలు పొదుపు చేయండి, లేదా 300 పొదుపు చేయండి అని చెప్పేది కాన్సెప్ట్ సెల్లింగ్ అంటారు. మీరు రోజుకి 200 చొప్పున పొదుపు చేస్తే అంటే జస్ట్ పుట్టిన పిల్లవాడు అంటే ఆ పిల్లవాడికి 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉందనుకుందాం. వాళ్ళు 1 ఇయర్ లోపు పిల్లలందరినీ కూడా 0 ఏజ్ అంటాం మనం. సో 0 ఏజ్ పిల్లవాడికి ఆ రోజుకి అంటే పిల్లవాడు అంటే వాళ్ళ తండ్రికి మనం చెప్తాం, బాబు మీ పిల్లవాడికి పాలసీ చేయండి, దానికి రోజుకు 200 పొదుపు చేయండి. మీరు రోజుకు 200 పొదుపు చేస్తే అట్లా మీ పిల్లవాడు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు పొదుపు చేయండి. 25 సంవత్సరం అయిపోయిన వెంటనే మీ పిల్లవాడికి చదువుల కోసం డిగ్రీలో ఉంటారు కాబట్టి లేదా బీటెక్ మధ్యలో ఉంటారు కాబట్టి ఒక 2,40,000 వస్తుంది. అదేవిధంగా 21 సంవత్సరం కూడా 2,40,000 వస్తుంది. బీటెక్ అయిపోయేటప్పుడు 2,40,000 వస్తుంది. బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ ట్రైల్స్ కానీ ఏదో ఒకటి చేస్తారు, వాటికి కూడా 2,40,000 ఇస్తారు. మరి ఎంటెక్ అవన్నీ అయిపోయిన తర్వాత లేదా పీజీ ఏదన్నా అయిపోయిన తర్వాత ఎంసీఏ లేకపోతే ఏదన్నా అయిపోయిన తర్వాత కూడా మళ్ళా 2,40,000 ఇస్తారు. మొత్తం చదువులంతా అయిపోయిన తర్వాత 25వ సంవత్సరం అతని జాబ్ వస్తే పర్లేదు, అతనికి ఏ జాబ్ రాలేదనుకోండి, ఏదైనా వ్యాపారం చేస్తున్నకైనా సరే ఈ 29 లక్షలు అనేది 25వ సంవత్సరం ఉపయోగపడుతుంది. లేదా అతను బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టాలన్నా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. లేదు స్టార్ట్అప్లు కాదు ఇంకేదన్నా మంచి బిజినెస్ ఏదన్నా చేయాలనుకున్నా సరే ఆ ఇది పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ గమనించండి 41 లక్షలు వచ్చింది అనమాట. అంటే రోజుకి 200 రూపాయలు పొదుపు చేయడం వల్ల అతనికి వచ్చిన ఆదాయము 25వ సంవత్సరంలో 41 లక్ష. సో ఇందులో మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది, 1 ఇయర్కే లోన్ ఉంటుంది, 1 ఇయర్కే సరెండర్ ఉంటుంది, కట్టే డబ్బుల మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంటే కట్టే డబ్బుల మీద జిఎస్టి ఉంటుంది కానీ అది జిఎస్టి ప్లస్ మన కట్టే ప్రీమియం అనేది సెక్షన్ 80C కింద మనకు పన్ను మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా మెచ్యూరిటీ అనేది ఫుల్లీ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. మనకి మెచ్యూరిటీ మీద వచ్చే డబ్బుల మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మరి ఆ డబ్బులన్నీ కూడా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఇంకో విషయం చెప్పడం మీరు మర్చిపోవద్దు. ఏంటంటే ప్రీమియం కట్టేటప్పుడు అంటే పిల్లవాడు 20 సంవత్సరాల లోపు పిల్లవాడికి ఏదైనా రిస్క్ అయింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు, ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే ఒకవేళ 8 సంవత్సరాల లోపు పిల్లవాడు అనుకోండి, అప్పుడు 2 ఏళ్ళు అయిపోతే ఫుల్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తారు. 2 ఏళ్ళు కాలేదనుకోండి పాలసీ చేసి ఓన్లీ కట్టిన డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఒకవేళ పిల్లవాడికి రిస్క్ అనేది 8 సంవత్సరాల తర్వాత జరిగింది అనుకోండి, వెంటనే ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తారు. ఇక్కడ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏంటంటే 16 లక్షలు ఉందన్నమాట. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టి పిల్లలకి ఇన్సూరెన్స్ అనేది 8 సంవత్సరాల లోపు పిల్లలకి పాలసీ చేసినప్పుడు వాడికి ఇన్సూరెన్స్ కవరేజ్ రావాలి అంటే 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. 8 సంవత్సరాల లోపు వాళ్ళకి అయితే 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. 8 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే ఇమీడియట్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా 20 సంవత్సరాల లోపు తండ్రికి ఏదైనా రిస్క్ అయింది అనుకోండి, ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఆల్రెడీ పెట్టుంటే తదుపరి కట్టాల్సిన కిస్తీలన్నీ మాఫీ చేస్తాము. ఆ తదుపరి పాలసీ ప్రామిస్ చేసిన విధానం ప్రకారం అతనికి రెగ్యులర్ అమౌంట్ అనేది ప్లస్ చివరిలో మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది చిల్డ్రన్, ఇది జీవన్ తరుణ్. అమ్మ జీవన్ తరుణ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఎవరన్నా.